ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం తిరుమలలో నెలకొని ఉన్న స్వయంభూగా అక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి, ఆ గుడి అలాగా కలియుగ దైవం ఎప్పటి నుంచి అది ఆయన అక్కడ ఆ కొండల్లో వెలిచాడో, అక్కడ స్వయంభూగా ప్రత్యక్షమయ్యాడో, అక్కడే వచ్చి ఉన్నాడో. అక్కడ మనకు ఒక కథ, పురాణ కథ గురించి ఒక 2-3 లైన్లో చెప్పుకోవాలంటే, వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం చేసుకుందామని చెప్పి అక్కడికి వచ్చినట్టుగా, అక్కడే స్థిరమైనట్టుగా, ఇప్పటికీ కూడా ఈ కలియుగం వచ్చినప్పుడు కూడా మొత్తం కలియుగానికి ఎవరైనా బాధ్యత వహించారంటే వెంకటేశ్వర స్వామి. అలాగే భక్తుల విశ్వాసం మొత్తం భారతదేశంలో, అందున దక్షిణ భారతదేశంలో ఆ భక్తుల అఖండ విశ్వాసం మాట ఆయన మీద. ఆయనకి తలనేరాలు, ఆయనకి మొక్కుబళ్ళు చెల్లించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక ఆయన తీరుస్తాడు, కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పేసి అందరికీ నమ్మకం. ఆ విశ్వాసంలో ఎన్నేళ్ళ మించి ఆయన అక్కడ ఉన్నాడు అనే దానికి ఎదురుగా చెప్పలేం. కానీ 7 కొండల్లో వెలిసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ లీలలు అన్నీ కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో, ముఖ్యంగా ఆ హిందువులందరి జీవితంలో కూడా ఒక్కసారి అయినా ఆ స్వామివారి తిరుమల వెళ్ళి ఆ కొండల మధ్య ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ విగ్రహాన్ని చూసి, దివ్య మనోహర రూపాన్ని చూసి ఆనందిస్తారు. అలాగే వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుని మా కోరికలు తీర్చిన ఆయన అంటారు. ఆయన కోరికలు తీరుస్తాడు ఖచ్చితంగా. అక్కడ ఇంకా తిరుపతి దేవస్థానంలో చూస్తే, తిరుమలలో చూస్తే కొండపైన ప్రతి ఆకులో, ప్రతి పొట్టలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ వైబ్స్ అలా ఉంటాయన్నమాట. అక్కడ వెళితే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చూస్తే కనుక అది ప్రతి ఒక్కళ్ళ అనుభవంలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయన్నమాట. నమో వెంకటేశ్వర ఆయన పవిత్ర మంత్రం మొత్తం అంతా అలా ఆ కొండల మధ్య ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవచ్చు. సరే, ఇదంతా చెప్పిన తర్వాత అక్కడ తిరుపతి దేవస్థానంలో స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా బతికి బట్టకట్టలేదని కూడా ఒక నమ్మకం అన్నమాట. అంటే వీళ్ళ అధికారాలు ఉపయోగించో, లేదా వీళ్ళ ప్రవర్తన ఉపయోగించో స్వామివారికి ఈ యొక్క ఆచారాలకు ఎవరైనా అపచారం కలిగిస్తే ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా ఆయన కఠిన శిక్ష కూడా వాళ్ళు పాత్రలు అవుతారు. ఎంత కరుణామూర్తో అంత క్రోధమూర్తి కూడా. అక్కడ చెప్తుంటారు, లోపల 5 బేరాలు ఉంటే క్రోధ శ్రీనివాసుడు కూడా ఉంటారు, క్రోధం కూడా ఉంటుంది. స్వామివారికి అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది ప్రత్యక్షంగా మన భారతదేశానికి మాత్రమే ఈ కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వ్యక్తి ఎవరంటే వెంకటేశ్వర స్వామి. సరే, దీనికి ఏమిటంటే ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం అంతా నడవాలంటే మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, మేధావులంతా కలిసి ఇదంతా జరిగింది అనే విషయం మనకు తెలుసు. అలాగే ఈ తిరుమలలో ముఖ్యంగా తిరుమల అంటే కొండపైన, ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణంలో కానీ, అలాగే నిత్య విధుల్లో కానీ, అర్చనలో కానీ ఏది ఫాలో అవ్వాలంటే ఒక రకంగా మనం పదం బాగుంది కాబట్టి ఒక రాజ్యాంగం కూడా ఉంది. అదే ఆగమశాస్త్రం, వైఖానస ఆగమశాస్త్రం అంటారు దాన్ని. అంటే రాజ్యాంగం అంటే అర్థమవుతుంది నేను చెప్పాను తప్పితే, విఖానస అనే మహర్షి ఆయన ఎంతో తపస్సు చేసి స్వామివారికి దగ్గరయ్యి, ఇదంతా మానవ మాత్రం మనం చేసింది ఏమి కాదు. ఆ కొండ అంటే దివ్యత్వం, దేవీ దేవతలే అక్కడ చుట్టూ తిరుగుతుంటారు. పద్మావతి కళ్యాణానికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణానికి మొత్తం ఆ ముక్కోటి దేవతలు వచ్చారని, అదంతా జరిగిందని చెప్పి మనకి స్థల పురాణంలో కానీ, అదే రకంగా ఆ తిరుమల వైభవం కూడా జరుగుతుంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఇది చెప్పాను కదా, ఎవరికో ఒక్కరికో లాభం గురించి కాకుండా పూర్వం అంటే శతాబ్దాలు జరిచిపోయే ఆ రాచరికం చేసిన రాజ్యులు కూడా, పల్లవులు, చోళులు, ఇలాంటి కృష్ణదేవరాయల వీళ్ళంతా కూడా ఆ దేవాలయ అభివృద్ధికి అసలు ఈ గుట్టల్లో ఎక్కడి మధ్యలో ఉన్నాడు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి భక్తులు వెళ్ళటానికి చేసి ప్రతి దానికి అక్కడ ఒక పద్ధతి, ఒక విధానం ఏర్పరిచారు. ఆ ప్రకారం చూస్తే ఆగమ శాస్త్రం అనే దానికి ముఖ్యంగా ప్రమాణంగా చేస్తున్నమాట. ఆ దేవాలయ నిర్మాణంలో కూడా వైఖానస ఆగమ శాస్త్రం ప్రతిదీ కూడా నిత్య కైంకర్యాలు కానీ, నిత్య విధులు కానీ, అభిషేకాలు కూడా ఈ ఆగమశాస్త్ర పండితులు, ఆగమశాస్త్రం అంటే ఒక శాస్త్రం ఉంది, దాన్ని చదువుకున్న పండితులు మాత్రమే ఆ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేటికి కూడా ఆ వైఖానస మహర్షి యొక్క సంతతిగా వస్తున్న పరంపరలో వస్తున్నటువంటి వైఖానసులు మాత్రమే అక్కడ ఆ గుడిలో స్వామివారి పూజాది విధానాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. అలాగే అక్కడ ఆ నియమాల ప్రకారం మన ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే మనం చూస్తే కూడా స్వామివారి దేవాలయానికి వెళ్ళి వాళ్ళందరికీ తెలుస్తుంది, వెళ్ళడానికి ఇప్పుడు వెండి వాకిలి, బంగారు వాకిలి ఇవన్నీ దాటుకుని ఆ లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మొత్తం ద్వారానికి ఒకటే ద్వారం ఉంటుంది. గమనిస్తే కనుక అంత పెద్ద దేవాలయం రోజుకి వేలల్లో
అంటే ఒక 50,000 నుంచి ఒక్కోసారి 90,000-95,000 లక్ష మంది కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. అంతమంది వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా నేటికి కూడా అప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలియదు కానీ ఒకే ఒక మార్గం ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి బయటకు రావడం కూడా అదే మార్గం అనమాట. మరి చాలామంది అన్నారు మరి ఫెసిలిటీస్ ఉండాలి కదా, ఇంకా జనం చూడొచ్చు కదా స్వామివారిని, మరి అలాంటప్పుడు వెనక నుంచి రావచ్చు కదా, ఇంకో గుమ్మం పెట్టచ్చు కదా. చాలా గుళ్ళల్లో 4 ముఖాలుగా 4 ఉంటాయి కదా ద్వారాలు అని చెప్పి కూడా అంటుంటారు. ఇక్కడ 4 మాడవీధులు ఉన్నప్పటికీ స్వామివారి గుడిలోకి ప్రవేశ ద్వారం ఒకటే ఉంటుంది తప్పితే మళ్ళీ వెనకటి ద్వారం ఉండదు. యాక్చువల్గా అయితే చాలా చోట్ల చూస్తే మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఉత్తర ద్వారం అనేవి ఉండడం కామన్గా ఉంటుంది అన్నమాట. తూర్పు ద్వారం, ఉత్తర ద్వారంలో మన వైకుంఠ ఏకాదశి నాడు ముక్కుడు ఏకాదశి, ఆ ఏకాదశి నాడు వెనక డోర్ అంటే బ్యాక్ డోర్లోంచి ఓపెన్ చేస్తే అక్కడి నుంచి వచ్చి స్వామివారు దర్శించుకుని వెళ్తుంటారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం ఉంటారు, అది మహాపుణ్యఫలం అని చెప్తారు. అయితే ఇక్కడ మన ఈ ఒక తిరుమలలో ఉన్నటువంటి మన వెంకటేశ్వర గుళ్ళ మటుకు ఒకే ద్వారం ఉంటుంది. చాలా కాలంగా పండితులందరూ కూడా మరి రెండో ద్వారం వేరే చోట చెప్తే వెళ్ళిపోయే వాళ్ళకి జనానికి ఒకటి వస్తే అంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే ద్వారం, ఎగ్జిట్ ఇంకో ద్వారం కట్టాలన్నా కూడా ఆగమ శాస్త్రం ఒప్పుకోదు. దానివల్ల ఫలితాలు అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో కనుక ఆ స్వామివారికి ఎగనిస్ట్గా వెళితే ప్రళయమే తప్పితే ఉండదు. ఆయన చాలా శాంతమూర్తి, కరుణామూర్తి, ఆయన కటాక్షం అందరి మీద ఉంటుంది, కానీ దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అనేది ఆగమశాస్త్రి యొక్క ఇదంతా చెప్పాలంటే ఇక మిగిలిన విషయాలు దాని అభివృద్ధి, తిరుమలలో భక్తుల సదుపాయాలు, ఇటువంటి సత్రాలు, అన్నదాన సత్రాలు కట్టడానికి ప్రభుత్వం తీసుకోవచ్చు, కానీ ఆ గుడిలో జరిగేటువంటి అంశాలు ముఖ్యంగా అవన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే జరగాలి. నిత్య విధులు ఆగమశాస్త్ర ప్రకారం జరగాలి. ఎందుకంటే మామూలుగా కనుక చూస్తే ఒక దేవాలయంలో ఆ దేవతామూర్తి అంటే ఆ విగ్రహాన్ని, ప్రధాన విగ్రహాన్ని ఆయన చూడాలి అంటే మన అన్ని చోట్ల చూస్తే కనుక లైటింగ్ ఉంటుంది మామూలు చాలా చోట్ల. కానీ ఈ ఆగమశాస్త్రం నడుస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు నిలువెత్తు రూపం చూడాలన్నా కూడా అక్కడ వేలాడి తీసుకుంటున్న ఒక దీపపు కాంతిలో తప్పితే మామూలుగా అక్కడ ఇటువంటి లైట్స్ అవి ఏం పెట్టలే. ఆ దివ్యమంగళ రూపం చూడాలంటే మనం శ్రద్ధగా కళ్ళు పెట్టుకుని అదే చూడాలని తప్పితే మనం ఆగమశాస్త్రం, అది కూడా ఆగమశాస్త్రంలో నియమమే. అలాగే మాలలు, పూలమాలలు, విరిమాలలు అంటాం కదా, ఆ మాలలు కానీ ఆయన ఏ రోజు ఏ రకమైనటువంటి అలంకారం చేయాలనే విషయం కానీ కూడా ఈ ఆగమశాస్త్రాన్ని అనుసరించే చేయాలి. దానికి ఈ గుడికి కూడా ప్రత్యేకించి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో వాళ్ళు నిర్ణయించుకుంటే దీని మీద ప్రభుత్వం యొక్క పెత్తనం, ఎండోమెంట్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క పెత్తనం, ఏ పెత్తనాలు ఉండవు. దీనికి పెద్దలు ఎవరంటే ఆగమశాస్త్ర పండితులు. దీన్ని ఏ ప్రకారంగా దీనికి రన్ అవుతుందంటే ఆగమశాస్త్ర ప్రకారం. ఇక మిగిలిన అడ్మినిస్ట్రేషన్ అంటారా, దానికి ఐఏఎస్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అలాగే పాలక మండలీలు, బోర్డులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ దేవాలయం లోపల ఆ చుట్టుపక్కల కనుక చూస్తే ఆగమశాస్త్రాన్ని అనుసరించే చేయాలి. ఇంత చెప్తున్నాం. కానీ ఏంటంటే ఈరోజు కాదు, అప్పుడప్పుడు ఇటువంటి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా, అలా జరుగుతూ ఉంటాయని కూడా చెప్తారన్నమాట. ఇక్కడ అసలు విమానాలు అప్పుడు తిరుమలలో స్వామివారి పైనుంచి ఎవరు వెళ్ళకూడదు, స్వామివారి కన్నా ఎత్తులో ఎవరు ఉండకూడదు. ఆ స్వామివారి ఎలా ఎంత అంటే చెప్పేది అది మన ధర్మమా, అది అక్కడ ఉన్నటువంటి ఆగమమే ధర్మం, అక్కడ ఆగమశాస్త్రమే ధర్మాన్ని అనుసరించి చేస్తాం. అక్కడ పువ్వులు, ఆడవాళ్ళ పువ్వులు కూడా పెట్టుకోరన్నమాట. అక్కడ కొండల్లో, తిరుమల కొండల్లో ఉన్నటువంటి పువ్వులు కానీ, అక్కడికి వచ్చిన పువ్వులు కానీ అన్నీ కూడా స్వామివారికి మాత్రమే, పూజకి మాత్రమే పరిమితం అవుతాయి. అక్కడ తిరుమలలో ఎవరూ కూడా తెలియక ఆడవాళ్ళు మామూలుగా తలలో ఆ పూలు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది కదా, అక్కడ ఎవరూ కూడా పూలు పెట్టుకోరు. ఎందుకంటే అక్కడ పూలన్నీ కూడా స్వామివారికే చెందుతాయి. అలాగే మనం కొన్ని నియమాలు చూస్తే ప్రత్యేకించి మాట్లాడుకుంటే ఆయనకి ఉదయం అభిషేకం జరగాలంటే అక్కడ పాపనాశనం, ఆకాశంగా అలాంటి తీర్థాలు కొన్ని ఉంటాయి. ఈ తీర్థం నుంచి ఇలా రావాలి, ఆ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడానికి ఇలా నిజరూప దర్శనానికి ఈ రకమైన నియమాలు ఉన్నాయి. ఇలాగా కొన్ని దశాబ్దాల, ఇంకా మాట్లాడితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అప్పటి ఆగమశాస్త్రాన్ని అనుసరించి జరుగుతుంటుందన్నమాట. ఇక్కడ ఆ గోపురం ఏంటి, ఆ గోపురంలో అలాగ ప్రతి విషయంలో కూడా మన హుండీ ఉండదు, ఆ హుండీ కూడా ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి స్వామివారికి, ఇవన్నీ కూడా. అలాగే ఆ పోటని ఉంటుంది, ప్రసాదాలు తయారు చేసే విధానం, అక్కడ దేనికి ఏ రకమైన నియమం వాడాలి, ఆ ప్రసాదాలు ఏ రకంగా చేయాలి,
ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరగడం. అయితే దురదృష్టం ఏంటంటే మధ్య మధ్యలో ఒక్కోసారి దాన్ని నో ఫ్లయింగ్ జోన్ అంటారంటే వెంకటేశ్వర స్వామి ఆలయం మీద అసలు ఆగమ శాస్త్రాన్ని అనుసరించానండి, లేదంటే ప్రస్తుత భద్రతాజల దృష్టి కానీ అన్య మతాల వాళ్ళు రాకూడదు. ఒకటి ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న భక్తులు మాత్రమే స్వామివారి దగ్గరికి రావాలనేది కూడా ప్రధానమైనటువంటి అక్కడ నియమం, ఆగమశాస్త్ర నియమం అనుకోండి, ఇంకోటి అనుకోండి. అలాగే ఇందాక చెప్పే వైఖానస గోత్రీకులు, వైఖానస పరంపరలో వచ్చినటువంటి అర్చక బృందం మాత్రమే స్వామివారికి సేవలు చేయాలి. ఇలా వస్తుంటుంది. దీని ప్రకారం జరుగుతూ వస్తే దానిపైన ఏ విమానం కూడా వెళ్ళకూడదు, ఏ హెలికాప్టర్లు కూడా. దీన్ని ఫ్లయింగ్ జోన్ అంటారన్నమాట. నో ఫ్లై జోన్ అంటారు. నో ఫ్లై జోన్ అంటే అక్కడ వెళ్ళకూడదు పైకి, మనకేదో ఆ రూట్లో వెళ్ళకూడదు, మళ్ళించుకుని వాళ్ళు ఇటు వెళ్ళాలి. తిరుపతి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలన్నా కూడా తిరుమల దేవస్థానం మీదుగా వెళ్ళకూడదు అనేది ఒక నియమం. అంటే ఇది ఈ రోజు కాదు, ఇప్పుడు విమానాలు ఎయిర్పోర్ట్లు ఇప్పుడు వచ్చాయి, మనకి ఈ శతాబ్దంలో వచ్చాయి. మరి కొన్ని సంవత్సరాల క్రితమే స్వామివారి కన్నా పైన ఎవరు వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు, ఏమీ తిరగకూడదు అనేది ఉంది. ఎందుకంటే మనం చాలా దేవాలయ విశేషాల్లో కూడా చూస్తే మనం పూరి జగన్నాథ్ దేవాలయంలో ఒక అద్భుతం ఉంది. అక్కడ ఆ జగన్నాథ్ దేవాలయం మీద కూడా అది కూడా నో ఫ్లై జోను పెట్టడం కాకుండా అక్కడ ఒక భగవంతుడి ఒక లీల ఏమిటంటే దాని మీద నుంచి ఏదైనా విమానం కానీ ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళలేదట. అక్కడ అయస్కాంతాలు ఉన్నాయో ఏదైనా దానికి రివర్స్ చేసే అక్కడ సామర్థ్యం ఉందో స్వామివారి లీల ఏంటో తెలియక అక్కడ చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ విమానాలు అక్కడ దాకా దానిపై నుంచి అలా వెళ్ళిపోతాం అనుకోండి. విమానం ఏముంది, గాలిలో వెళితే ఎటుపై నుంచి ఎటు నుంచి వెళ్ళదాయి కదా అన్నప్పుడు నీకు అలా కుదరదు. ఎందుకంటే ఇది మనమే పెట్టుకున్నాం. కొన్ని ఇప్పుడు మిలిటరీ స్థావరాలు ఉంటాయి, ఆ స్థావరాలను బట్టి ఆ పైన ఏ డ్రోన్లు కానీ ఏ విమానాలు కూడా వెళ్ళకూడదు ఒక నియమం తీసుకుంటాం, భద్రతా. అలాగే ఆగమ శాస్త్రాల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్నో చూస్తూ ఉంటాం. కొన్ని జరగకూడదు, దానికి ఆ ఆగమ శాస్త్రం ఒప్పుకోదు. ఇప్పుడు మా ఇష్టమైన చేస్తారు. ఇక్కడ ఇంతకుముందు దాంట్లో కూడా చూస్తే కొన్ని డ్రోన్లోనో ఇంకోటి హెలికాప్టర్లో తిరిగినట్టుగా ఉంటుంది. ఇదెందుకంటే భగవంతుడి పట్ల మనం భక్తి విశ్వాసాలతో ఉండాలే తప్ప ఆ ధర్మశాస్త్రాలకి ఆచరించి విశ్వాసంతో వెళ్ళాలి తప్పితే ఎందుకు ఏమిటి దానికి ప్రమాణాలు కొన్ని నిర్దేశించినప్పుడు, శాస్త్రం కొన్ని చెప్తున్నప్పుడు శాస్త్ర పరిధిలోనే మనం నడుచుకోవాలి తప్పితే మన ఇష్టారాజ్యంగా మనం వెళ్ళకూడదు. దానివల్ల తర్వాత మనం బాధపడిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన అందరికీ కూడా కలియుగ దైవం. మన భారతదేశంలో స్వామివారు ఇప్పుడు ఇండియా మొత్తం మీద చూడాలంటే ఎవరయ్యా మీ కలియుగ దైవం అంటే అటు ఉత్తరాది వారు కావచ్చు, దక్షిణాది వారు కావచ్చు, ఎక్కడ వాళ్ళైనా సరే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కదండి, ఆయన తిరుమలలో ఉంటారు కదా, ఆయన చూసి రావాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి క్షణం తహతహలాడుతుంటారు. ఆ ప్రసాదం, లడ్డూ ప్రసాదం కూడా దానికి ఆగమ శాస్త్ర ప్రకారం ఈ విధంగా చెయ్యాలి, ఈ స్థానంలో చెయ్యాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే జరగాలి అని చాలా చెప్పిందనమాట. దాని ప్రకారం చూస్తే ఆయనకి ఆనంద విమానం అంటారు. ఎందుకంటే ఒక బంగారు గోపురం మీద కొంతమంది అక్కడ ఆగి చూస్తే ఆయన పైకి ఇలా వెళుతున్నట్టుగా ఒక వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆ బంగారు రేకు తాపడంలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ ఉంటుంది. అక్కడ అందరూ ఆగి ఆ స్వామిని దర్శిస్తే ఆయన ఆకాశ విమానం, ఆకాశ వెంకటేశ్వర స్వామి అలా కూడా చెప్తారు. అంటే ఇంకా గోపురం పైనుంచి కూడా ఏది వెళ్ళకూడదు. ఇటువంటి ఎవరికైనా తెలియజేస్తే కూడా ప్రభుత్వం సూచించాలి. దానికి కోసం శాశ్వతంగా రక్షణ తీసుకోవాలన్నమాట. శాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తించి సాధించేది ఏమీ ప్రగతి లేదు. వాస్తవంగా ఆగమ శాస్త్రం మనకి దేవాలయాల నిర్మాణం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం చేసిన విషయం. పర్టికులర్గా చాలా దేవాలయాల్లో కొంతమంది మధ్వాసు ఉంటారు, కొంతమంది వైఖానసులు ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి ఈ గుడిలో వైఖానస ఆగమ శాస్త్రం ఆ పూజాది కార్యక్రమాల్లో కూడా ఏ మంత్రాలు వాడాలి, ఏమి చేయాలి, స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు, ఎటువంటి నైవేద్యాలు, ఎటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, అందులో స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు, నిత్యం కళ్యాణం జరుగుతుంది. అలాగే ఏ రకమైన దుస్తులు ఆయన ధరించాలి, ఏ రకమైన ఆభరణాలు ధరించాలి, శుక్రవారం ఏం చేయాలి, మంగళవారం ఏం చేయాలి, ఆ వసంతోత్సవం ఎప్పుడు జరగాలి, ఇలా అంతా కూడా శాస్త్ర ప్రకారంగా రాసిపెడు. దానికి విరుద్ధంగా జరగకూడదు. అలాగే దానిపైన అవి ప్రైవేటు విమానాలా, ప్రభుత్వ విమానాలా, మిలిటరీ విమానాలా కాకుండా ఇటువంటి విమానాలు అవి కూడా తిరగడం అనేది నిషేధము. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా శాశ్వతంగా అది ఫ్లై జోన్గా ఒక ఆర్డినెన్స్ అయినా జారీ చేసి వెళ్ళకుండా ఉంటే దేశ ప్రగతికి నష్టం.
ఎందుకంటే ఒక చోట పలానా ఊర్లో పలానా దేవత గుడి పడగొట్టారు, ఆ ఊరంతా ఇలా బగ్గుమంది. అలాగే ఒకసారి మనం చూసాం, ఒక్కసారి కేదార్నాథ్ ఇక్కడ హరిద్వార్ చోట్ల చూస్తే అక్కడ ఎక్కడో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి పగలగొట్టేసేసి ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఏదో కడదాం అనుకున్నారట. అమ్మవారి విగ్రహం పగలగొట్టడం అంటే తీసేసేసి, ధాత్రి అమ్మవారు అనుకుంటా. ఆ తీసేసినప్పుడు మొత్తం అంతా ఆవిడకి ఆగ్రహం వచ్చి, ఇది జనం చెప్పుకున్నదే, ఆగ్రహం వచ్చి మనకి ఆ మొత్తం హిమాలయాల్లో ఆ వర్షపాతం అంతా వచ్చి ఒక ఉప్పెళ్ళు వరదలాగా అత్యంత ప్రళయంలాగా బీభత్సంలాగా వచ్చేసేసి అక్కడ నాశనమైంది. భగవంతుడి జోలికి మానవ మాత్రం వెళ్ళకపోవడం కరెక్ట్. మన విశ్వాసం ఇది ప్రతిదాన్ని ఇది మూఢ విశ్వాసం, ఇదేదో విపరీత నమ్మకం అనుకోకూడదు. మన ధర్మంలో ప్రతి చెట్టులో, పుట్టలో, గుట్టలో, ప్రతి చోట మనకు భగవంతుడిని చూస్తాం, పూజిస్తాం. కాబట్టి భగవంతుడి దృష్టికి, ఆయన దృష్టిలో పడాలంటే చేయవచ్చు. కానీ ఇలాంటి విపరీతపు చర్యలు చేస్తే ఖచ్చితంగా ఆ పనిష్మెంట్ గురవుతాం అనే విషయం మన అందరిలోనూ ఆ నమ్మకం ఉందన్నమాట. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఈ విమానాలు వెళ్ళడం ఇది చిన్న విషయం కానీ ఉండొచ్చు, కానీ ఏదైతే అక్కడ ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరగాల్సిన కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే జరిగి తీరాలి. ఆగమాన్ని మనం వ్యతిరేక దిశలో పని చేయకూడదు. అది దానివల్ల భగవంతుడి కృపకి నోచుకోకపోగా ఆయన క్రోధానికి ఆయన కోపానికి మనం బలవాల్సి వస్తుంది, ఎవరు తప్పు చేసినా కూడా. ఇలాంటి వాటిలో మళ్ళీ ఎంక్వైరీలు చేసి ఇంకోటి చేసి ఇక్కడ మనం ఆగమ శాస్త్ర పరిరక్షణ ప్రకారం దేవాలయాన్ని పరీక్షించుకుంటే హాయిగా ఆయన ఎప్పటికీ మన దైవం, మన ఇంటి దైవం, మన కులదైవం, మన ఇల దైవం, అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృప మనందరి మీద ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడి విషయాల్లో విశ్వాసం ప్రధానం, కానీ అవివేకంగా ప్రవర్తించకూడదు, మూడులుగా మనం ప్రవర్తించకూడదు. ప్రతిదీ మూఢనమ్మకాన్ని కొట్టేయకూడదు. ఇందాక చెప్తుంది, చేతికి కట్టుకునే రక్షాబంధనంలో కూడా మనకు భగవంతుడి కృప ఉంటుందని అవి దారపోగులుగా మనం చూడం. ఆడవాళ్ళు కూడా, స్త్రీమూర్తులు కూడా మంగళసూత్రం చూస్తే అది 4 దారాల పోగులా ఉండొచ్చు, కానీ అది ఒక దంపతుల మధ్య ఒక బాండింగ్ క్రియేట్ చేసే ఒక అద్భుతమైనటువంటి సాధనంగా మనం చూస్తాం. భారతదేశం అంటేనే ఆధ్యాత్మికత అంటేనే విశ్వాసం. కాబట్టి ఇలాంటి జరగకూడదు. ఎప్పటికీ కూడా తిరుమల ఆగమశాస్త్రం ఏదైతే నిర్దేశించిందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఇటువంటి విమానాల విషయంలో కూడా ప్రభుత్వం లాంటి వాళ్ళు తీసుకుని స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి, కానీ ఆగ్రహానికి మనం చెవి చూడకూడదు. ఓం నమో వెంకటేశాయ.